హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏపీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఇటీవల కాలంలో చాలామంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎక్కువైపోతున్నారండి. ఎందుకంటే మన కంటికి కనిపించిన దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, ఎందుకు పూజించాలి, ఎందుకు గుళ్ళకు వెళ్ళాలి అనే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. ఇంకొకటి ఏంటంటే, దేవుడు మనల్ని సృష్టించిన వాడు ఒకడే అయినప్పుడు అసలు ఇన్ని రకాల మతాలు ఎలా ఏర్పడ్డాయి, ఇన్ని రకాల దేవుళ్ళు ఎలా వచ్చారు అనే ప్రశ్న కూడా చాలామందికి ఉంటుందండి. అయితే నేను ఈ వీడియోలో ఈ 2 ప్రశ్నలకి ఒక ఎగ్జాంపుల్ ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. మన కంటికి కనిపించని దేవుడిని నమ్మడం ఎందుకు, మనల్ని సృష్టించిన వాడు ఒకడే అయినప్పుడు అసలు ఇన్ని మతాలు ఎలా వచ్చాయి, ఈ 2 కూడా ఎప్పటికీ సమాధానాలు దొరకని ప్రశ్నలా మారిపోతాయి అని అనుకునే ఉండండి మొన్నటిదాకా. కానీ మొన్న నేను బిర్యానీ తింటున్నప్పుడు వీటికి సమాధానం తెలిసిందండి. వీడెవర్రా బాబు దేవుడి గురించి చెప్తాడని చెప్పి బిర్యానీ అంటున్నాడు అని తిట్టుకోకండి. మనం తినే ఒక ప్లేట్ బిర్యానీలోనే ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. నేను మొన్న 5గురికి సరిపడా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పక్క ఊర్లో పార్సిల్ చేయించి మా ఇంటికి వచ్చి 5 ప్లేట్స్లో సర్వ్ చేసి మా ఫ్రెండ్స్ని పిలిచానండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఓరి అమ్మాయి ఈ రోజు అశోక్ కూడా మనకి పార్టీ ఇస్తున్నాడు రా బాబు అని అనేసి హ్యాపీగా తినడానికి దగ్గరికి వచ్చారండి. ఇప్పుడు నేను మన ఓంకార్ అన్నయ్య స్టైల్లో 1 సెకండ్ అని ఆపి, ఇప్పుడు మీరు చూస్తున్న బిర్యానీ ఏ హోటల్లోదో, బిర్యానీ వండిన కుక్ పేరు ఏంటో చెప్పి తర్వాత తినండి అని చెప్పానండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎక్సెకల్గా ఉందా, ప్యాకింగ్ కవర్లు కూడా పడేసావు, ఇప్పుడు ఈ బిర్యానీ ఏ హోటల్లోదో ఎలా చెప్తుండ్రా మేము అని అంటారండి. ఇప్పుడు నేను అవును కదా, అసలు ఈ బిర్యానీ వండిన కుక్కు నిజంగా ఉన్నాడంటారా అంటే మనం ఇప్పుడు కుక్ ఎవరో చెప్పలేకపోతున్నాం కదా, అసలు కుక్కు ఉండే అవకాశం ఉందా అనేసి అడిగానండి. అప్పుడు మా ఫ్రెండ్స్ ఒరే వంట చేసేవాడు లేకుండా ఆహారం ఎలా తయారవుద్దిరా, మన కంటికి కుక్కు కనిపించినంత మాత్రాన వండిన వ్యక్తి లేడని కాదు, మనం చూడలేకపోతున్నాం అని అర్థం రా తింగన్నా కొడక అని తిట్టారండి. అప్పుడు నేను అవునరా బాబు మీరు చెప్పింది నిజమే, సలేరా బాబు మిమ్మల్ని ఇంకా ఆపను, శుభ్రంగా ఈ బిర్యానీ తినేంట్రా బాబు అని చెప్పానండి. శుభ్రంగా 5గురు బిర్యానీ కొట్టారు. కొట్టేసిన తర్వాత వాళ్ళని దగ్గరికి పిలిచి ఒరే ఇప్పుడు మీరు బిర్యానీ తిన్నారు, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఇప్పుడు నేను మీకు ఒక పందెం కడతానరా, మీరు కనుక ఈ బిర్యానీ ఏ హోటల్లోదో కనిపెడతాయి మీకు తల ₹1,00,000 ఇస్తాననేసి పందెం కట్టానండి. అప్పుడు మా ఫ్రెండ్స్ ఒరే నువ్వు చెప్పిన మాట ప్రకారం నిజంగా ₹1,00,000 ఇస్తానంటే రేపటి కల్లా ఇది మన చుట్టుపక్కల నువ్వు ఏ హోటల్లో కట్టించావో ఉత్తునే కనిపెట్టేసి చెప్పేస్తానరా, నువ్వు మా డబ్బులు ₹1,00,000 తలా ₹1,00,000 రెడీ చేసుకోరా నాతో అని ఛాలెంజ్ చేశారండి. అప్పుడు మా ఫ్రెండ్స్ తలా ఒక బండి తీసుకుని మొత్తం మా చుట్టుపక్కల దాదాపు ఒక 50 నుంచి 60 బిర్యానీ పాయింట్లు ఉంటాయండి. వీడు మహా అయితే చుట్టుపక్కల తెచ్చుంటాడు, ఇంకా బిర్యానీ వేడిగానే ఉంది కదా, గట్టిగా ఒక 4-5 కిలోమీటర్ల పరిధిలోనే ఇటు తెచ్చుంటాడు కాబట్టి మొత్తం మన చుట్టుపక్కల ఉన్న బిర్యానీ పాయింట్లు అన్నింటికి వెళ్ళి ఒక్కొక్క కొంచెం కొంచెం బిర్యానీ శాంపుల్ తిన్నాం అనుకో, మనం టేస్ట్ చేసిన బిర్యానీకి ఆ బిర్యానీ ఏది దగ్గరగా ఉందో అదే ఆ హోటల్లో కుక్ పేరు ఇంటికి చెప్పేస్తే వీడి దగ్గర మనం ₹1,00,000 లాగేద్దాం అనేసి మొత్తం తలా దిక్కుకి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత రోజు మొత్తం 5గురు వచ్చారండి. 5గురు వచ్చి 5గురు కూడా తలా ఒక హోటల్ పేరు చెప్పారండి. అప్పుడు నేను అన్నాను ఒరే మీరు తిన్నదే ఒకే రకం బిర్యానీ కదా, మరి ఆ టేస్ట్ దగ్గరగా మీరు ఏదో ఒక హోటల్ పేరు చెప్తారనుకున్నాను కానీ మీరేట్రా బాబు 5 హోటల్ పేరు చెప్పారు అని అడిగానండి. అప్పుడు మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఏమోరా నాకైతే పలానా రాంబాబు బిర్యానీ రా అన్నారండి, ఇంకొకడేమో పక్కన వివేక్ బిర్యానీ రా అన్నాడండి, ఇంకొకడేమో పక్కన ఏదో బిర్యానీ అని చెప్పాడండి. ఎవరే మీరు ఇలా కాదురా, మీరు అందరూ ఒకటే బిర్యానీ పాయింట్ చెప్తేనే నేను డబ్బులు ఇస్తానరా, ఇలా మీరు తలా ఒకటి చెప్తే తూచురానండి. అప్పుడు మా ఫ్రెండ్స్ ఒరే నువ్వు ఇదంతా నాటకాలు ఆడుకో, అసలు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావో ముందు చెప్పు, అప్పుడు మాలో ఎవరు కరెక్ట్ చెప్పాడో ఆడికైతే డబ్బులు ఇవ్వు నువ్వు అనేసి నన్ను గట్టిగా నిలదీశారండి. అయిపోయిందండి స్టోరీ. ఈ స్టోరీలో వండినవాడు లేకపోతే ఆహారం ఎలా వస్తుంది, మన ఎదురుగా బిర్యానీ కనిపిస్తున్నప్పుడు వంట చేసిన వాడు కనిపించట్లేదు కదా అని అసలు వంట చేసేవాడు ఉన్నాడా లేదా అని అనుమానించడం ఎంత అమాయకత్వం అవుతుందో, అలాగే భగవంతుడు సృష్టించిన సకల జీవరాశులు కళ్ళ ముందే కనిపించినప్పుడు వీటిని సృష్టించిన దేవుడు కనిపించట్లేదు కదా అని దేవుడు ఉన్నాడా లేదా అని అనుమానించి ఇంకా కొంతమంది అసలు దేవుడు లేడు అని నిర్ధారించేయడం కూడా అమాయకత్వమేనండి. ఇకపోతే రెండో విషయం, 5గురు ఒకే రకమైన బిర్యానీ టేస్ట్ చేశారు. 5గురు కూడా డిఫరెంట్ ప్లేసుల్లో ఆ బిర్యానీ ఏ హోటల్లో కనుక్కోవడానికి వెళ్ళారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత 5గురు కూడా తలా ఒక హోటల్ పేరు చెప్పారు కానీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అలాగే మనిషి నన్ను సృష్టించిన ఈ ప్రకృతిని, ఈ విశ్వాన్ని, ఈ జీవరాశుల్ని సృష్టించిన భగవంతుడు ఎవరు అని తెలుసుకునే క్రమంలో ఒక్కొక్కరు హిందూ మతం అన్నారు, లేదా ఇంకొకరు ముస్లిం అన్నారు, లేదంటే జైన్ అన్నారు, బౌద్ధం అన్నారు, సిక్ అన్నారు, ఇలా రకరకాల మతాలు రకరకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయని నేనైతే అనుకుంటున్నాను.
అనుకుంటున్నానండి. కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటేనండి, వంట చేసేవాడు లేకుండా వంట తయారవ్వదు, కారు తయారు చేసేవాడు లేకుండా కారు తయారవ్వదు, బైక్ తయారు చేసేవాడు లేకుండా బైక్ తయారవ్వదు. ఈ తయారు చేసిన సైంటిస్టులు అంతా కూడా మన కళ్ళ ముందు కనబడతారు ఏంటండి. ఏదో వాళ్ళు చేసిన కారు, బైకు లేదంటే ఏ ఎక్విప్మెంట్లో ఇవన్నీ కూడా మనం వాడుకుంటాం, మనం చూస్తాం. ఈ సైంటిస్ట్ కనబడలేనంత మాత్రాన ఆడు లేడు అని అనేసుకోం కదండి. అలాగే భగవంతుడు మనల్ని అంతటినీ సృష్టించాడు. భగవంతుడు ఉనికి ఏంటి, భగవంతుడి ఐడెంటిటీ ఏంటి, భగవంతుడి అడ్రస్ ఏంటి అని చాలా మంది ఏదో తెలివితేటలుగా అడిగేస్తున్నారు కదండి. భగవంతుడు అడ్రస్ ఏంటంటేనండి, మన కంటికి కనిపించే ప్రతి జీవరాశి కూడా భగవంతుడి ఐడెంటిటీ అనండి. చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు, మనిషి దగ్గర నుంచి ఒక పశువు వరకు ప్రతిదీ కూడా భగవంతుడు సృష్టించిన ప్రతిదీ కూడా భగవంతుడికి సంబంధించిన ఐడెంటిటీయే. మన భగవద్గీతలో ఒక మాట అయితే ఉంటదండి, ఒక అణువుని 1000 భాగాలు చేసి ఆ 1000 భాగాన్ని 100 ముక్కలు చేసి ఆ 100 ముక్కలో 10వ వంతును దగ్గర నుంచి చూసినా అందులో నేను ఉంటాను అని శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పారండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ విశ్వంలో ప్రతి అణువులోను, ప్రతి జీవిలోను, ప్రతి మనిషిలోను నేను ఉన్నాను అని చెప్పారండి. అంటే ఏంటంటే ప్రతి ప్రాణిలో కూడా భగవంతుని చూడాలి, ప్రాణమున్న ప్రతిదీ కూడా భగవంతుడి స్వరూపమే అని దీని అర్థం అండి. ఏదో నాకు తెలిసిన విషయాన్ని ఈ విధంగా మీతో పంచుకున్నానండి. ఇందులో ఏమైనా తప్పు గట్రా ఉంటే నన్ను ఏం తిట్టుకోకండి. ఉంటాను. థ్యాంక్ యూ.